హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నాగవంశీ గారి సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రవితేజ గారి హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఒక కొత్త సినిమా వస్తుంది, మాస్ జాతర. అది మంత్ ఎండింగ్కి రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్స్లో నాగవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే కాదు, ఆయన చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలకు ముందు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఆ స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిపోతూ ఉంటాయి, ఒక టాపిక్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్స్కి సంబంధించి ఆయన కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత అది అయిపోతుంది అక్కడతో. అంతేకాదు, నాగవంశీ గారు మాట్లాడే మాటలు నాకు ఎలా ఉంటాయంటే, ఒక సినిమా రిలీజ్కి ముందు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్, ఒక హీరో డై హార్డ్ ఫ్యాన్ మాట్లాడే మాటల్లాగా ఉంటాయి. బట్ ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎలాగైతే ఆ డై హార్డ్ ఫ్యాన్ సినిమా రిజల్ట్ గురించి ఎలా రియలైజ్ అవుతాడో అలాగే ఆయన కూడా రియలైజేషన్ అవుతూ ఉంటారు. బట్ ఇంతకు ముందు వరకు కూడా ఆయన ఇచ్చిన ఏ స్టేట్మెంట్ మీద కూడా నేను వీడియో చేయాలి అని అనుకోలేదు. బట్ ఈసారి ఎందుకు ఈ వీడియో చేస్తానంటే దానికి ఒక బలమైన రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. సో అసలు ఏం జరిగింది, అసలు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే, రీసెంట్గా నాగవంశీ గారు లోకా సినిమా అనే ఒక మలయాళం సినిమాని రైట్స్ తీసుకొని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమా మంచి టాకే వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అదే లోకా సినిమా కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమా అయ్యి ఉంటే, మన తెలుగు వాళ్ళే ఆ సినిమా తీసుంటే, మన తెలుగు డైరెక్టరే ఆ సినిమా తీసుంటే, నేను కానీ రిలీజ్ చేస్తుంటే ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగా దాన్ని మన తెలుగు ఆడియన్స్ చూసేవాళ్ళు కాదు. సినిమాలో ల్యాగ్ ఉంది, ఫ్లో లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి వంకలు పెట్టి సినిమా చూసేవాళ్ళు కాదు, సినిమా ఆడేది కాదు. ఒకవేళ ఆ లోకా సినిమా స్ట్రైట్ సినిమాగా రిలీజ్ అయ్యి హిట్ అయి ఉంటే నా పేరు మార్చుకునేవాడిని అనే ఛాలెంజ్ కూడా చేశారు. తెలుగు ఆడియన్స్ కి సంబంధించి అంత పెద్ద స్టేట్మెంట్ ఆయన ఏ క్యాలిక్యులేషన్ తో, ఏ ఈక్వేషన్స్ తో ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. సో ఈ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుకునే ముందు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఆ వీడియో చూడండి ఒకసారి. మాకు సినిమాలు చూడడం రావట్లేదా? మీకు ఏ తీయడం వచ్చని మేము అయ్యే చూస్తాను. ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి? చూశారు కదా ఏం చెప్పారు? శంకరాభరణం సినిమా మేము చూడకుండానే ఆడిందా అని అడుగుతాడు. అరే ఏంట్రా నువ్వు, ఎప్పుడో పురాతన కాలంలో ఓల్డ్ సినిమాల గురించి రెఫరెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్తావు అని మీరు అడగచ్చు. సరే, రీసెంట్ సినిమాలకు వద్దాము. జెర్సీ సినిమా, బలగం సినిమా, డీజే టిల్లు సినిమా, మ్యాడ్ సినిమా, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా, అర్జున్ రెడ్డి సినిమా, పెళ్లి చూపులు సినిమా, క్షణం సినిమా, గూఢాచారి, మహానటి, సీతారామం, నాంది, ఉప్పెన, మేజర్ సినిమా, మత్తు వదలరా సినిమా, హనుమాన్ సినిమా, విరూపాక్ష సినిమా. అరే మళ్ళీ నువ్వు ఎప్పుడో 2016, 2017, 2018, 2019 లేదా 2021 ఆ టైంలో సినిమాల లిస్ట్ చెప్తున్నావు అని అడగచ్చు మీరు. సరే, రీసెంట్గా వద్దాము. రీసెంట్గా కోర్టు సినిమా, సుహాస్ గారి జనక అయితే గనక, కా సినిమా, అంతెందుకు రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమా, సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, డాకు మహారాజ్ సినిమా, ఇన్ని సినిమాల లిస్ట్ ఉంది కదా. ఇవే కాదు, ఇంకా చెప్పనివి చాలా సినిమాల లిస్ట్ ఉంది. అంతెందుకు, ఈ సినిమాల లిస్ట్ లో మీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చిన మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. జెర్సీ సినిమా, డీజే టిల్లు సినిమా, మ్యాడ్ సినిమా, సార్ సినిమా, లక్కీ భాస్కర్ సినిమా. నాకైతే నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో జెర్సీ సినిమా అండ్ అలాగే లక్కీ భాస్కర్ సినిమా, ఈ రెండు సినిమాలంటే చాలా ఇష్టము. ఆయన బ్యానర్ కి సంబంధించి మాత్రమే కాదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలు చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమాలు. సో ఇన్ని సినిమాలని మన తెలుగు సినిమా ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు, చూశారు, హిట్స్ కూడా చేశారు. హిట్స్ మాత్రమే కాదు, ఒక క్లాసిక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ కూడా చేశారు. అలాంటిది మీరు మన తెలుగు సినిమా ఆడియన్స్ మన తెలుగు సినిమాలని చూడరు, మన తెలుగు సినిమాలని తొక్కేస్తారు. మలయాళం సినిమాలు అయితేనే చూస్తారు, లేదా కన్నడ సినిమాలు అయితే చూస్తారు, లేదా తమిళ నుంచి వచ్చిన సినిమాలు అయితే చూస్తారు అని చెప్పేసి ఒక జనరస్ గా స్టేట్మెంట్స్ ఎలా ఇచ్చేస్తారు. ఓకే, మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, లేదా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కొంతమంది రివ్యూవర్స్ కూడా ఉంటారు. ఏంటి, వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ మలయాళం మూవీస్ నచ్చుతాయి, లేదా కన్నడ సినిమాలు నచ్చుతాయి, లేదా తమిళ సినిమాలు నచ్చుతాయి. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని తీసుకొచ్చి మీరు హోల్ ఒక తెలుగు ఆడియన్స్ మీద ఎలా వేసేస్తారు అనేది కరెక్ట్ కాదు అనిపించింది ప్యూర్లీ నా వర్షన్లో. నాగవంశీ గారు అన్నట్టు తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు ఎడ్జ్ లో లేరు, తెలుగు సినిమాలు అనేవి ఇక్కడ ఎడ్జ్లో ఉన్నాయి. అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. అండ్ అలాగే మీరు తెలుగు ఆడియన్స్ ని కానీ తీసుకుంటే, ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమాలో ఒక పెద్ద హీరో ఉన్నాడా, ఒక స్టార్ హీరో ఉన్నాడా, లేదా ఒక పెద్ద డైరెక్టర్ ఆ సినిమా తీసాడా, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా, లేదా ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆ సినిమా తీసాడా, ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఆ సినిమా వచ్చిందా అనేది ఏమీ చూడరు. ఆ సినిమాలో స్టోరీ నచ్చిందా, ఆ సినిమాలో కంటెంట్కి వాళ్ళు కనెక్ట్ అయ్యారా, మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమాకి కనెక్ట్ అయ్యారా, వాళ్ళకి నచ్చిందా, ఆ సినిమా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది, బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. ఆ సినిమాని తొక్కేయాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, ఎన్ని మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినా, ఎన్ని వెబ్సైట్ అది బాగోలేదని చెప్పినా కానీ ఎవ్వరూ పట్టించుకోరు.
నచ్చితే కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా సినిమా చూడాలనుకున్న ఆడియన్ ఖచ్చితంగా వెళ్తాడు థియేటర్కి. అండ్ అలాగే ఇక్కడ రివ్యూస్ ఎఫెక్ట్ అనేది కొంతవరకు ఉంటుంది. ఎవరైతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో, ఆ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళు ఇచ్చే రివ్యూల ఎఫెక్ట్ కొంతవరకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ రివ్యూసే మొత్తం హోల్ సినిమా యొక్క టాక్ని, ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అంటే మాత్రం నేనైతే కంప్లీట్గా యాక్సెప్ట్ చేయను. సో ఫస్ట్లో చెప్పినట్టు అసలు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ ఇంటర్వ్యూలో నాగవంశీ గారు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు పక్కనే ఉన్న రవితేజ గారు కూడా ఆ స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఎస్ ట్రూ 100% కరెక్ట్ అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఆయన అలాగ సపోర్ట్ చేయడం నాకైతే షాకింగ్ అనిపించింది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నేనైతే ఆయన అలా అంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో మీరేమంటారు? నాగవంశీ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? నిజంగానే తెలుగు ఆడియన్సే తెలుగు సినిమాని చంపేస్తున్నారా, తొక్కేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు జెన్యూన్గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.